అందరికీ హాయ్ అండి. నేను మీ అన్సయ్య. ఈరోజు వీడియో ఏంటో చూద్దాం. ఈరోజు ఏంటి అంటే మన గార్డెన్లో చెర్రీ టమాటోస్ అనమాట. గార్డెన్కి వచ్చేసరికి చాలా చోట్ల రెడ్గా పండిపోయి ఉన్నాయి, అక్కడక్కడ రాలిపోతూ కూడా ఉన్నాయి. కాబట్టి నేను ఈరోజు మొత్తం కూడా చెర్రీ టమాటోస్ మీదనే ఫోకస్ చేసిన అనమాట. మిగతా హార్వెస్ట్ అంతా కూడా రేపు చేయవచ్చు అనుకుని టమాటాలన్నీ తెంపేసేయాలనేసి టమాటాల మీదనే టార్గెట్ పెట్టేసి గార్డెన్ అంతా తిరిగి టమాటాలు హార్వెస్ట్ చేసినాను. ఎందుకంటే ఇవి రెడ్గా పండి రాలిపోతున్నాయి, ప్లస్ పక్షులు కూడా కొట్టేస్తూ ఉన్నాయి. మా గార్డెన్లో ఎనీ టైం పక్షులు వచ్చి వాళ్తూ ఉంటాయి అన్నమాట. మల్బరీ పండ్లు తింటూ ఉంటాయి, చెర్రీ టమాటోస్, ఇంకేదన్నా సపోటా కానీ ఇంకేదన్నా పండ్లు పండినవి దొరికితే చాలు, ఇంకా అవి మనకు మిగిలొచ్చు అనమాట. అవి తిన్న తర్వాతనే మిగిలినవి మనం తినాలి, అలాగ చేస్తాయి. కాబట్టి నేను వీటి మీద ఫోకస్ చేసి గార్డెన్ అంతా తిరిగి తెంపాను. చాలా చోట్లలో ఉన్నాయి ఈ టమాటాలు. చెర్రీ టమాటోస్ మా గార్డెన్లోకి వచ్చి దాదాపుగా ఒక 7 years దాటిపోయిందనమాట. ఎందుకంటే బేసికల్గా ఇది మా ఊళ్ళో, అంటే మా అత్త వాళ్ళ ఊళ్ళో పల్లెటూరులో నా పెళ్ళైనప్పుడు ఉండేవి. అప్పుడు ప్రతిరోజు కూడా నేను కర్రీ చేసినప్పుడు పెరట్లోకి వెళ్ళి తెంపి అప్పటికప్పుడు కర్రీ చేసేదాన్ని. అది బాగా గుర్తుండిపోయింది. దాని తర్వాత మళ్ళీ సిటీకి వచ్చిన తర్వాత ఇవి చూడడమే కరువైపోయింది. ఒకవేళ పెంచుకోవాలన్నా కూడా ప్లేస్ లేదు కదా, కిరాయిలలో ఉంటాం కాబట్టి రెంట్ హౌస్లో కుదరలేదు. అయితే నేను గార్డెన్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఇది గట్టి ఏముండే అనమాట, ఖచ్చితంగా నేను చెర్రీ టమాటోస్ పెంచుకోవాలి అని. కానీ ఇది సీడ్స్ ఎక్కడ దొరుకుతాయో తెలియలేదు నాకు ఫస్ట్. తర్వాత తెలిసింది అమెజాన్లో ఉంటాయని, కానీ ఫస్ట్ తెలియలేదు. ఎలా దొరికితే బాగుండని చాలాసార్లు వెయిట్ చేసిన. అయితే ఒకరోజు మేము జర్నీకి వెళ్ళి వస్తుంటే, వేరే విలేజ్కి వెళ్ళి వస్తూ ఉంటే కార్లో, అక్కడ ఒక రైతు బజార్ ఉందన్నమాట. జస్ట్ వేరే వెజిటేబుల్స్ తీసుకోవాలి అనేసి నేను కారు దిగి ఉంటే అక్కడ లక్కీగా కనపడ్డాయి అన్నమాట. అప్పుడు వెంటనే తీసేసుకున్నాను. ఎక్కువ ఏం తీసుకోలేదు, ఒక 1 kg తీసుకున్నాను. తీసుకొని వచ్చి అందులో నుంచి ఒక 5-6 కాయలు తుంచి సీడ్స్ చేసి నారు పోసిన. అది ఎంత విపరీతంగా అంటే ఒక 3 వరకు పెరిగింది నారు ఒక 20 days లోపల. దాన్ని తీసి ప్రతి కుండికి ఒక 3-4 పెట్టుంటే, అప్పుడు నాకు గార్డెన్ కొత్త కాబట్టి అసలు బేసికల్గా ఒక కుండికి ఒకటే మొక్క పెట్టాలి, అప్పుడే బలంగా పెరుగుద్ది, బలంగా కాయలు చాలా కాస్తాయి అన్నమాట. నాకు తెలియదు కదా, అప్పుడు కొత్త కదా గార్డెనింగ్. ఒక కుండీకి 4-5 చెట్లు పెట్టేసినాను. అయినా కూడా అంత విపరీతంగా కాయకపోయినా పర్లేదు, దాని సీడ్ని అది కాపాడుకునే విధంగా కాసింది. దాని తర్వాత మేము 2019లో ఓన్ హౌస్ కట్టుకొని ఇక్కడికి షిఫ్ట్ అయినాం అనమాట. దాని తర్వాత పైన గార్డెన్లో సేమ్ అదే సీడ్స్ని మళ్ళీ పండు టమాటాలు తీసి నారు పోసేసి ఇంకా కుండీకి ఒకటి అలాగా ఒక 10-20 కుండీలలో పెట్టేసుకున్నాను. అప్పటి నుండి కూడా అంతే. ఇంకా మా ఇంట్లో అసలు టమాటాలు అనేవే కొనేదే ఉండదు. కేవలం ఒక మే నెలలో మాత్రం, నిండు సమ్మర్ కాబట్టి అప్పుడు పాపం వేడికి తట్టుకోలేక మొక్కలు ఎక్కువ రావు మే నెలలో. ఆ ఒక్క నెల గ్యాప్ మాత్రమే ఉంటుంది బయట నుంచి కొనుక్కోవడానికి. ఇంకా మిగతా 11 months కూడా మన గార్డెన్ నుంచి వచ్చిన టమాటాలే అనమాట ఉంటుంటాయి. ఈ చెర్రీ టమాటో స్పెషాలిటీ ఏంటి అంటే పుల్లగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మామూలుగా మనం మార్కెట్ నుంచి తెచ్చిన టమాటాలు దేశవాళీ అయితే పర్వాలేదు, కానీ హైబ్రిడ్ వస్తాయి. అవి తోడకలు ఉంటాయి, మనం కర్రీలో వేసినా ఉడకవు, ప్లస్ టేస్ట్ కూడా ఉండదు. కానీ ఇది అలాగా కాదు, ఇట్లా వేగానే అట్లా ఉడికిపోతుంది. మనం కట్ చేయకుండా కూడా వేసుకోవచ్చు, కట్ చేయకుండా వేసి కూడా వండుకోవచ్చు. ప్లస్ టేస్ట్ పుల్లగా ఉంటాయి అన్నమాట. కొన్ని వేసుకున్నా కూడా కర్రీకి సరిపోతుంది, అలా ఉంటుంది. అంతేకాకుండా మేము ఇట్లా ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే పికిల్ కూడా పెట్టుకుంటాము, పచ్చడి. తర్వాత ఇంత అంటే ఇలాంటి టమాటాలు చాలామంది ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో నేను అప్పుడు ఒక 3 years ముందు అనుకుంటా సీడ్స్ గివేవేలో చెర్రీ టమాటో సీడ్స్ అన్నీ కూడా షేర్ చేసిన. చాలామందికి ఒక 400 members షేర్ చేసిన. నా ఛానల్లో వాళ్ళు కామెంట్లో అడిగిండ్రు అనమాట, కామెంట్స్ పెట్టేవాళ్ళు సీడ్స్ కావాలని.
అట్లా 400 మెంబర్స్కి షేర్ చేసిన నేను ఇవి. ఇప్పుడు వాళ్ళలో చాలామంది అంటూ ఉంటారు, ఇప్పటి వరకు కూడా అవి వెళ్ళట్లేదు, మా గార్డెన్ నుంచి సీడ్స్ వెళ్ళట్లేదు, అవే వాటికి అవే రిపీటెడ్గా వస్తూ ఉంటాయి అని చెప్తున్నారు. అంతే, అది ఇంకా ఒకసారి మన గార్డెన్లోకి వచ్చింది అనుకోండి, మనం స్పెషల్గా నారు పోసి నాటు పెట్టాల్సిన అవసరం లేకుండా మీరు పొమ్మన్నా కూడా పోవు ఇంకా గార్డెన్ నుంచి. ఎందుకంటే ఇట్లా చూడండి, ఇట్లా రెడ్గా పండుతాయి కదా, మనం చూడకుండా ఎప్పుడో ఒకసారి రాలిపోతుంటాయి కదా, రాలినవి అక్కడిక్కడ పడి ఉంటాయి కదా, కుండీలో కూడా పడిపోతాయి కొన్నిసార్లు, మనం చూసుకోము. అంతేకాకుండా కింద కూడా పడిపోతాయి కదా, మనం అప్పుడు గార్డెన్ వేస్ట్ తోటి మనం అది చేస్తాం కదా, ఎరువు చేస్తాం కదా, కంపోస్ట్. ఆ కంపోస్ట్లో కూడా పడిపోయి సీడ్స్ అలా వెయిట్ చేస్తూ ఉంటాయి. తర్వాత మనం మళ్ళీ కుండీలన్నీ రీఫ్రెష్ చేసినప్పుడు అందులో ఉన్న సీడ్స్ వాటికి అవే ఆటోమేటిక్గా వర్షాలు పడుతున్న టైంలో మొలిసి మళ్ళీ వచ్చేస్తాయి అనమాట. ఈ టమాటా ఒక కాడ పడ్డప్పుడు ఏమైతే కుప్పలాగా వచ్చేస్తాయి, నారంతా కుప్పలాగా వస్తాయి దానికదే. అప్పుడు అవి తీసి మనం ఆటోమేటిక్గా పెట్టుకుంటాం కదా, అక్కడక్కడ ఈ కుండీలో పెట్టుకుంటాం కదా, అట్లా ఆటోమేటిక్గా ఉంటూనే ఉంటాయి, అవి పడుతూనే ఉంటాయి, మొలుస్తూనే ఉంటాయి, మనం పెట్టే అవసరం కూడా లేకుండా. అట్లా మీరు కూడా ట్రై చేయండి. మీరు ఈ చెర్రీ టమాటోస్ మామూలు టమాటోస్ కంటే 3 టైమ్స్ ఇది టేస్టీగా ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు నార్మల్ టమాటా కంటే కూడా ఇది మార్కెట్లో డబల్ రేట్ ఉంటుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి, ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ చేసి బుకింగ్ చేసి చూడండి. మామూలు టమాటాలు సపోజ్ ఒక 50 రూపీస్ కేజీ ఉన్నప్పుడు ఇది 100 రూపీస్ కేజీ ఉంటాయి. అవి 10 రూపీస్ కేజీ ఉన్నప్పుడు ఇవి 20 రూపీస్ కేజీ ఉంటాయి. డబల్ రేట్ అనమాట, అంత టేస్టీగా ఉంటాయి ఇవి రైతులు చాలా తక్కువ శాతం పండిస్తారు కాబట్టి మనకు ఎక్కువ మార్కెట్లో కనబడవు. దానివల్ల కూడా కొంచెం ఎక్కువ రేటు ఉంటాయి. ఇవేంటంటే మనం పెట్టిన తర్వాత 1 మంత్ లోపల మనం నాటు పెట్టడానికి, అంటే 20 డేస్లో నాటు పెట్టడానికి వస్తుంది. నాటు పెట్టిన తర్వాత ఇంకొక 20 డేస్లో పూతకు వచ్చేస్తుంది. అంటే 1 మంత్ 15 డేస్లో పూతకు వచ్చేస్తుంది, కాపు స్టార్ట్ అయిపోతుంది. ఆ విధంగా ఈ సీడ్స్ అనేవి వెళ్ళిపోకుండా మన గార్డెన్లో కంటిన్యూ అవుతూనే ఉన్నవి. అంతేకాకుండా ప్రతి హార్వెస్ట్లో కూడా నాకు మినిమం 1 కేజీ కంటే తక్కువ కాకుండా వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ హార్వెస్ట్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్స్లో పెట్టండి. ఒకవేళ ఈ సీడ్స్ ఎవరికైనా కావాలంటే నా కామెంట్స్లో పెట్టండి, నేను పంపించడానికి ట్రై చేస్తాను. అలా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ అని కూడా క్లిక్ చేయండి. దాని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్రతి వీడియో కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ అండి, అందరికీ బాయ్.